ప్రతి ఒక్కరు ముఖం అందంగా కాంతివంతంగా కనిపించడం కోసం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే రకరకాల ప్రోడక్ట్స్ని ఉపయోగించి ముఖం అందంగా కాంతివంతంగా కనిపించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. అదెలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 3 చెంచాల పెరుగు తీసుకొని ఒక పలుచటి కాటన్ క్లాత్లో వేసుకొని నీరు మొత్తం తీసేసుకోవాలి. నీరు తీసేయక మిగిలిన మెత్తటి పేస్ట్ లాంటి పదార్థాన్ని ఒక బౌల్లో వేసుకొని దానిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి. ఈ క్యాప్సిల్ లేకపోతే కొబ్బరి నూనె కానీ బాదం నూనె కానీ వేసుకోవచ్చు. తర్వాత దీనిలో 1 చెంచా గ్లిజరిన్ కూడా వేసుకోవాలి. గ్లిజరిన్ స్కిన్ విటమిన్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ మూడింటిని బాగా కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే డార్క్ సర్కిల్స్, మొటిమల వంటి మచ్చలు, పిగ్మెంటేషన్స్, ముడతలు అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఈ క్రీమ్ను ఒకేసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల పాటు ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ క్రీమును ఉపయోగించడం వల్ల స్కిన్ వైట్గా మారుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖంపై ఉండే అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ ప్యాచెస్, పైప్లైన్స్ తగ్గించి చర్మం మాయిశ్చరైజర్గా చేసి ముఖాన్ని అందంగా కాంతివంతంగా మారుస్తుంది. ఈ క్రీమ్ ఆడవారు మరియు మగవారు కూడా ఉపయోగించవచ్చు. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు కాబట్టి దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి రిజల్ట్స్ చూసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.